హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు చూసాం, రెవల్యూషన్ వచ్చింది. దీనికంటే ఏంటంటే ఈ వారం అంతా ఇంట్రెస్టింగ్గా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లు అయితే నడిచాయి కదా. మరి నాకు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం కెప్టెన్ ఎవరయ్యారో తెలిసిపోయింది. మరి మీ గెస్ ప్రకారం ఎవరయ్యి ఉంటారో ఒక కామెంట్ పెట్టండి, నేను ఇటు ఇమీడియట్గా రివీల్ చేసేస్తా. మీ దృష్టిలో ఎవరో ఒక హింట్ కూడా ఇస్తా, క్లూ కూడా ఇస్తా. ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్లో అంటే దివ్య ఎటు రేసులో లేదు కదా, అవుట్ అయిపోయింది కదా రాని. మరి మిగిలిన వాళ్ళలో ఒక ఫిమేల్ కంటెస్టెంట్ అయ్యారంట. ఎవరయ్యి ఉంటారో జస్ట్ గెస్ట్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? ఒక 5 సెకండ్స్ గ్యాప్ ఇస్తాం ఈ కామెంట్ కోసం. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ పిఆర్ గురించి కూడా చెప్పే కదా, మలయాళంలో పిఆర్ ఎట్లా చేశారు ఏంటనేది. ఆ వీడియో జర్నలిస్ట్ సతీష్ ఎప్పటికీ అప్లోడ్ చేసి ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే అందులో ఉన్నాయి. అంటే బయట డిసైడ్ చేసేది పిఆర్ అయినా. ఇప్పుడు ఆమె అయితే ఏమంటుందంటే అనుమాల్, నేను పిఆర్ మాట్లాడారు, డీల్ మాట్లాడారు, బట్ 15 లక్షలు అడిగారు. నేను 50,000 అడ్వాన్స్ ఇస్తానన్నా, మిగతా తర్వాత ఇస్తానన్నాను. బట్ 15 లక్షలకి నేను అగ్రీ అవ్వలేదు, 1 lakh అన్నాను అని చెప్పింది. కానీ వాళ్ళది 98 days షో. అన్ని రోజులు కేవలం ₹1,00,000 కోసం ఎవరు చేస్తారు చెప్పండి? ఇది నమ్మశక్యంగా ఉందా? లేదు కదా. కోర్స్ అన్ని సీజన్లో అన్ని లాంగ్వేజ్లో అందరు కంటెస్టెంట్లు చిన్నదో పెద్ద ఎంతో కొంత పేరు అయితే పెట్టుకుంటూ ఉన్నారు. బట్ అదైతే బేభత్సంగా రచ్చ అవుతుంది. కామనర్ మీద ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్ అండ్ యాంకర్గా గెలవడంపై చాలా గందరగోళంతో కంటెస్టెంట్ మాట్లాడడంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరణ అయితే ఇస్తూ ఉంది. సరే, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంతకీ కెప్టెన్ ఎవరు అయ్యారంటే తనూజ ఫ్యాన్స్కి అయితే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి. ఆవిడ కూడా పాపం గత వారం అంటే ఎటు రేసులోంచి తప్పుకోవాల్సి వచ్చింది, తప్పించేశారు. ఈ వారం అయ్యింది. ఇప్పటికే 5 సార్లు మిస్ అయ్యి చివరిసారిగా 6వసారి కెప్టెన్ అవ్వడం అంటే గ్రేటే. ఎందుకంటే ఇన్నిసార్లు పోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రావడం అంటే కష్టం అయింది. డిసప్పాయింట్ అయిపోతారు, డిస్కరేజ్ అవుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ టాస్క్లో ఈక్వేషన్స్ కూడా సెట్ అవ్వాలి కదా. మళ్ళీ అవి రావాలంటే రకరకాల అవాంతరాలు వచ్చి, ఇప్పుడు రీతు చౌదరి ఎట్లాగైతే ఎక్కువసారి లాస్ట్ వరకు వస్తానని పోతానంటుందో అట్లాగే తనూజ విషయంలో కూడా ఇన్నిసార్లు జరిగిన ఫైనల్లీ 6వసారి లాస్ట్ రౌండ్ వరకు వచ్చి కొన్ని టాస్క్లు అయిన తర్వాత ఆమె నాకున్న అప్డేట్ ప్రకారం, మరి ఇది అవ్వకపోతే మళ్ళీ నన్ను వేసుకోకండి, నాకు తెలిసిన సమాచారం మేరకు నేను చెబుతున్నా, తనూజ కొత్త కెప్టెన్ అయ్యిందంట. అయితే ఇక్కడ కూడా ట్విస్ట్ ఉందేమో, బహుశా ఇదే లాస్ట్ కెప్టెన్సీ అని కూడా చెబుతాడేమో. చూద్దాం మరి ఏం చెబుతాడు ఏంటనేది. అయితే ఆమె చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే 12వ వారంలో ఫ్యామిలీ వీక్ అన్నారు. బట్ ఇప్పటికీ నాకున్న అప్డేట్ ప్రకారం నెక్స్ట్ వీక్ 11వ వారం పెడతారంట. సో ఆవిడ కెప్టెన్గా ఉండేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావడం అయితే ఫుల్ ఖుషి అయిపోద్ది. హౌస్ అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్రేజీగా చూపించుకునేదానికి, చెప్పుకునేదానికి అంతా కూడా. అట్లాగే ఇంకోటి ఏంటంటే అప్డేట్స్ ప్రోమోలు చూసాం కదా. ఆ సంజయ్ ఇంకొకటి ఏంటంటే హాట్స్టార్లో ఓటింగ్ అఫీషియల్గా మనకి సర్దార్ హుసేన్ గారు కూడా ఇందాక నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ పెట్టారు, మన సబ్స్క్రైబర్. ఆయన కూడా దివ్య, సంజన, నిఖిల్ మాత్రమే ఓటింగ్లో హాట్స్టార్ అఫీషియల్లో ఉన్నారు. ఎందుకు ఏంటనే దాని గురించి ఒక స్పెషల్ వీడియో మాట్లాడదాం. మీకేమై ఉంటుంది అనేది గెస్ట్ చేసి, మీకు ఇది అయ్యి ఉంటుంది రీజన్ వాళ్ళ ముగ్గురినే ఉంచడానికి అనేది ఏమైనా అనిపిస్తే ఒక కామెంట్ అయితే పెట్టండి. నేను ఫుల్ డీటెయిల్స్తో అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను. సరే, ఇక ఆయన సంజయ్ వాహ్ సంజయ్ ఏదో సంథింగ్, ఆయన మంచి ఇంటర్నేషనల్ చెఫ్ కదా, మంచి గుమగుమలాడే ఫుడ్, రకరకాల వెరైటీలు చేసి పెడతా ఉంటాడు కదా. సో ఫుడ్ ఫన్ అంతా క్లియర్గా ఉంది. చాలా మంచి హోప్స్తో పెడతా అన్నాడు. ఇక్కడ సుమన ఆట ఎట్లా ఉంటుందంటే మంచి సాంబార్ అంట, ఇమాన్యుయల్ టెడ్డీ అండ్ బేర్ కలిపి అంటూ, అట్లాగే జుట్టు పోయే పొట్ట వచ్చే ఇంద్ర నాయన అన్ని ఎట్లా అవుతుందని మాట్లాడటం ఫన్నీగా అనిపించే. అట్లాగే సుమన్ శెట్టి వీడియో కూడా ఇక్కడ ఫుడ్కి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, మేమేం చెత్తకుప్పలో దొరికామా అని చెప్పేసి. ఇప్పటికే సుమన్ శెట్టికి సంబంధించి కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతూ ఉంది. ఏమంటే నైటీలు వచ్చిన తర్వాత లైవ్లో అయింది కదా. ఇప్పుడు సంజయ్ గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రాజు రాణిలకి అందరికీ ఒక టేబుల్ మీద పెట్టి కొద్దిగా లగ్జరియస్గా టేబుల్ అయితే అనిపిస్తుంది డెకరేషన్ అంతా. అట్లాగే కమాండర్స్కి ఒక టేబుల్ మీద పెట్టి వీళ్ళ మిగతా 4 కూడా కింద ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అక్కడ పెట్టారు కదా. దాంతో ఆ వీడియో కూడా బాగా వైరల్ చేస్తే సుమన్ శెట్టి ఫాలోవర్స్ కావచ్చు ఒక సాడ్ సాంగ్స్ మ్యూజిక్లు పెట్టేసి ఈ శంకర చూడరా సంథింగ్ ఏవో సాంగ్స్ వేసి రకరకాలు చేసి ఇలా తొక్కేస్తారా, ఇంత చిన్న చూపు చూస్తాను మాదిరిగా అట్లా రచ్చ అవుతుంది. దాని నేపథ్యంలో లైవ్లో అయితే మామూలు రచ్చ కాదు, ఏ చెత్తకుప్పలో దొరికామా, ముగ్గురికి 3 చోట్ల పెడతారా అని చెప్పేసి మాట్లాడడం. ఇవన్నీ కూడా ఆయన కూడా అంటున్నాడు కదా సంజయ్, వీళ్ళు వదిలేస్తే మిగిలితే మీకు పెడతా అంటే కింగులు అయ్యారు కదా, 3 రోజులు తిండికే బతుకుతున్నారు, మాకు తిరుగుబాటు కావాలి, ఎర్రజెండా ఎగరయ్యారు, పాటలు అయితే మామూలు ఫన్ కాదు, ఫుల్ జోష్లో గెలిపారు. ఇంకా సుమన్ శెట్టి అట్లాగే ఏం పేరైన భరణి అట్లాగే ఎమాన్యుయల్ అంతా లైవ్లో అయితే రచ్చ మామూలుగా తీసుకెళ్ళారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎమాన్యుయల్ అయితే తన ఫుల్ 100% ఫన్ ఏదైతే ఉందో జీవించేసారని చెప్పాలి. స్లోగన్స్ కావచ్చు, అన్నీ కావచ్చు. ఎందుకు చేయాలి మీకు వంట, ఎందుకు చేయాలి మీకు సేవలు, ప్రజల తిరుగుబాటు వస్తుంది, కంటెండర్స్ ఇచ్చారా, లేకపోతే గేముల్లో ఛాన్స్ ఇచ్చారా, లేకపోతే శిక్షలు వేశారో, న్యాయం కావాలి, ధర్మం కావాలి అంటూనే రెవల్యూషన్ వచ్చేసి ఎర్రజెండా ఎగరేస్తూ ఉన్నారు. చాలా ఫన్నీగా అనిపించింది. అయితే ఎంత గొడవలో కూడా
ఆ అమ్మాయి ఎవరు రీతి చౌదరి. నాకు తినిపించే వాళ్ళు కావాలంటే ఇక్కడ మళ్ళీ నిజంగా మళ్ళీ తినిపించే వాళ్ళు కావాలంట. వాళ్ళు మాకు ఇక్కడ కింద పెడతారా, వాళ్ళు మిగిలిపోతే మాకు పెడతారా, మాకు తిండే లేదు, మాకు తిండి పెట్టండి అని అంటూ ఉంటే ఈవిడేమో తినిపించే వాళ్ళు కావాలంట. 3 రోజుల నుంచి పోనీ ఎంజాయ్ చేస్తున్నారు, పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కువగా ఫుడ్ గురించి దివ్య, కళ్యాణ్ అట్లాగే రీతు చౌదరి వీళ్ళే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఫైనల్ ఇచ్చాడు బిగ్ బాస్. దివ్య కమాండర్ అయిపోయిన, అంతకుముందు అయితే కాస్త గుడ్లో మెల్ల కొంత ఎంజాయ్ చేసింది ఫుడ్ అంతా. ఇప్పుడు ఇంక వీళ్ళకి సంబంధించి కూడా పెట్టకపోవడంతో, కింద పెట్టడంతో మిగిలితే పెడతామంటే వాళ్ళైతే ఫుల్గా హక్కులు కావాలి, మీరు తినేదే మేము తింటాం, మీతోనే పడుకుంటాం, వలసపోతాం, కలిసిపోతాం, పంచులతో ప్రాసలతో కుమ్మేస్తున్నారు. సుమన కూడా వర్దిల్లాలి గుర్తులేదా, కేర్లెస్గా ఉంటారా, నన్ను కొట్టారు, నన్ను నెట్టారు, మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే ఫుల్ ఫన్నీ మోడ్లో అయితే ఉంది. ఫైనల్గా ఏంటంటే కంటెంట్స్ రేస్లో ఇప్పటివరకు అవన వాళ్ళు ఏంటంటే మరి ఫన్ చూసాక మీకేమనిపించింది? ఎమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి ఫుల్ స్వింగ్లోకి వచ్చేసరి స్వాగ్తో కుమ్ము పడేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ తిరగొట్టేస్తున్నారు అనిపిస్తూ ఉంది. కామెంట్ అయితే పెట్టండి. సరే, కెప్టెన్సీకి సంబంధించి ఇంకా 3 వారాలు అయ్యే ఛాన్స్ ఉంది కనుక తనూజ చాలా లక్కీ అనే చెప్పాలి. ఇన్నిసార్లు ఫైట్ చేసి వచ్చింది. మరి ఇంతవరకు అవన వాళ్ళు ఎవరు? రీతు చౌదరి ఇంతవరకు అవకాశం దక్కలే. నిఖిల్ నాయర్ ఆయనకు కూడా అవకాశం రాలే. ఇంకా ఎవరు? భరణి కూడా రాలే. మరి ఇంకా ఆ ముగ్గురులో ఇంకా ఎవరు అవుతారు, లేకపోతే ఇదే లాస్ట్ అంటే వెరీ డిసప్పాయింట్ అవుతారు. ఈవిడికైతే ఫుల్ ఖుషి. మరి మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా కామెంట్ అయితే పెట్టండి. తనూజ కెప్టెన్ అయిన తర్వాత ఆవిడ కెప్టెన్సీ ఎట్లా ఉంటుంది? గతంలో కూడా విసిగిపోయారు వాళ్ళు. అయ్యి బాబోయ్, రేషన్ మేనేజర్ అయితేనే తట్టుకోలేకపోయి ఇప్పుడు కెప్టెన్ అంటే ఎట్లా ఉంటుందో ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడారు. బట్ ఆవిడ కూడా తగ్గుతూ కలుపుకుంటూ పోతుందేమో మంచిగా ఊపిలో. మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఆర్జోషన్లో ఉన్నారు ఇప్పటికే సంబంధించి. కాబట్టి అయితే రీతు చౌదరి కూడా మంచి ఎఫర్ట్సే పెట్టింది. టాస్కులు 2-3 టాస్కులు ఆడాయంట. ఆడి ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి ఎవరెవడే తనూజ్ అయితే కెప్టెన్ అయ్యిందంట. మరి ఇంకా కాని వాళ్ళు ఇంకో అప్డేట్ ఏమంటే ఆ ఓటింగ్ గురించి కనుక్కుంటా ఏం జరిగింది అసలు. నిజంగా నాకు చాలా సర్ప్రైజ్ అండ్ ట్విస్ట్ అనిపించింది. ముగ్గురునే పెట్టారు, ఎందుకు పెట్టారు? 10 మందిని తెచ్చి ఇమ్యూనిటీ ఎవరెవరికి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎలా తప్పించారు? ఫైనల్గా ముగ్గురు ఈ థర్స్డే అండ్ ఫ్రైడే 2 రోజులు చాలా ఇంపార్టెంట్ కనుక ఈ 2 రోజుల్లోనే వాళ్ళ ముగ్గురులో మిగతా అంతా సేవ్ అయిపోయినట్టే. మరి ముగ్గురులో ఫైనల్గా దివ్య, సంజన, నిఖిల్ వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు సేవ్ అయ్యే అవకాశం ఉందో కూడా కామెంట్ పెట్టండి. ఈ వీడియో ఎంతవరకు చూడని వాళ్ళు లైక్ చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పటికే ఆ మలయాళ సెన్సేషన్ వైబ్రేషన్ మామూలుగా షేక్ అయిపోతుంది సోషల్ మీడియా. మలయాళ బిగ్ బాస్ ఆడియన్స్కి సంబంధించి ఆ వీడియో చేస్తానంటే చేయమని చాలామంది అడిగారు. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి జనరల్గా అయితే 30,000 నుంచి వారానికి 1,50,000 వరకు డీల్స్ మాట్లాడుకుంటారు. వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తారు, తప్పేలే. కంప్లీట్గా కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, మహిళా ప్రేక్షకులు కావచ్చు, అన్ని రకాలుగా విలేజ్లో కావచ్చు, ఎన్నో రకాలుగా ట్రై చేసి పిఆర్ తమ ప్రయత్నం చేస్తారు. తమ ఒప్పుకున్న కంటెస్టెంట్కి మ్యాక్సిమం న్యాయం చేసేదానికి తీసుకున్న డబ్బులకైతే 100% న్యాయం చేస్తారు. అందులో భాగంగా ఆవిడకి చేశారు, వర్కౌట్ అయింది, అందుకే గెలిచిందని రచ్చ అవుతుంది. మరి మన దగ్గర తెలుగు బిగ్ బాస్కి సంబంధించి మీకేమనిపించింది? ఎవరికి ఎక్కువ పిఆర్ పనిచేస్తుంది అనిపించింది? ఎవరు ఆట బాగుంది? ఒక కామెంట్ అయితే పెట్టండి. లైక్ చేయని వాళ్ళు లైక్ అయితే చేయండి.